ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో గ్రేస్ సోలార్ టెక్ బ్రాంచ్ ప్రారంభం. సోలార్ ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని విద్యుత్ శాఖ ఎస్ఈ అంబేద్కర్ పిలుపు. స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా బస్సులు నడపాలని ఇన్ఛార్జ్ ఆర్జీఓ రంగనాయకులు సూచన. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారం గోల్మాల్ కేసులో కొనసాగుతున్న విచారణ. బాధితుల్లో పెరుగుతున్న ఆందోళన. జంగారెడ్డిగూడెంలో క్యాట్ వంశీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పేదలకు ఉచితంగా రక్తం అందించడమే లక్ష్యమని వెల్లడి. సోలార్ వినియోగంతో డబ్బు ఆదా చేసుకోవడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని విద్యుత్ శాఖ ఏలూరు ఎస్ఈ కెఎం అంబేద్కర్ తెలిపారు. కావున ప్రజలు సోలార్ వినియోగానికి మక్కువ చూపాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా స్థాపించిన గ్రేస్ సోలార్ టెక్ బ్రాంచ్ ను ఎస్ఈ అంబేద్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో గ్రేస్ సోలార్ టెక్ బ్రాంచ్ ను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా డబ్బును ఆదా చేసుకోవడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చునన్నారు. కావున ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రేస్ సోలార్ టెక్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మారెడ్డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సంస్థ యొక్క వివరాలను, పనితీరును, లక్ష్యాన్ని వివరించారు. మిగతా సంస్థల కంటే మెరుగ్గా తమ సంస్థ సేవలను అందిస్తున్నారు. కావున ప్రజలంతా తమ సంస్థను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్, ఏడీఈ సుబ్బారావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ నాయకులు కొండరెడ్డి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేస్ హోమ్ నీడ్స్ సోలార్ వాళ్ళ యొక్క 3వ బ్రాంచ్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందదాయకం. అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరూ కూడా పిఎం సూర్య గారి పథకంలో సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్లు ఆదా అవుతుంది. మరియు మీరు మీ యొక్క ఆదాయం కూడా సమకూర్చినట్లు అవుతుంది. ఎందుకంటే బిల్లు తగ్గడమే కాదు, మీరు యూనిట్లు కనుక మిగిలినట్లయితే మీకు డిపార్ట్మెంట్ తరఫున యూనిట్కి ₹2.9 చొప్పున ఆదాయం కూడా వస్తుంది. అండ్ సమతుల్యం పర్యావరణాన్ని కనుక మనం సమతుల్యం చేసినట్లయితే మీ యొక్క దాంట్లో మీరు భాగం అవుతారు, పర్యావరణాన్ని కాపాడిన దాంట్లో. సో అందరూ కూడా సోలార్ రూప్ టాప్ను కనుక పెట్టుకున్నట్లయితే చాలా ఎంతో ఉపయోగం ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ, ఆనంద్ ఈ బ్రాంచ్ని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఆయన మంచి సర్వీస్ మెన్, సో సర్వీస్ తోటి చేస్తారు కాబట్టి మీ యొక్క రూప్ టాప్ని అందరూ కూడా సోలార్తో బిగించుకున్నట్లయితే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈయన యొక్క వ్యాపారం దినదభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఐటీఐ ఒక ఎలక్ట్రీషియన్గా ప్రారంభించిన నా జీవితాన్ని మొదటిగా 1999వ సంవత్సరంలో సోలార్ గురించినటువంటి చిన్న ప్రాజెక్టు మేము చేయడం జరిగింది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో మొదటిగా సోలార్తో ఛార్జింగ్ లైట్ తయారు చేసాము. ఆ తర్వాత హోమ్ లైటింగ్ సిస్టమ్ తయారు చేసాము. హోమ్ లైటింగ్ సిస్టమ్ తర్వాత సోలార్ పంప్ సెట్స్ సుమారుగా గవర్నమెంట్లో మరి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ జలసిరి పథకంలో 2000కు పైగా సెట్లు ఇన్స్టాల్ చేయడం జరిగింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అదే సందర్భంలో 8 కంపెనీలు డిఫాల్ట్ అయి వెళ్ళిపోయినప్పుడు, సర్వీస్ ఇవ్వకుండా 8 సోలార్ పంప్ సెట్లు బిగించిన కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు వాటిని సర్వీస్ మరి వెండర్గా ఏపీపీడీసీఎల్లో సోలార్లో సర్వీస్ చేయడానికి తీసుకున్నాం. ఆ సర్వీస్ చేసిన అనంతరం ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యే సమయానికి పిఎం సూర్య పథకం మన ప్రధానమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మరి పిఎం సూర్య గారి పథకం ద్వారా వెండర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటి వరకు సుమారుగా
320 సెట్లు పైగా మేము ఇన్స్టలేషన్స్ చేస్తూ వచ్చాం. మా ప్రత్యేకత ఏమిటంటే మొదటిగా మెటీరియల్ క్వాలిటీ, రెండవదిగా సర్వీస్. అంతేకాదు సర్వీస్ అంటే ఏదో మాటల వరకు చెప్పడం కాదు, కస్టమర్కు మరి 24 గంటల్లోనే మా కంపెనీ ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఒక డౌన్ పేమెంట్ అయిన వెంటనే 24 అవర్స్లో ఇన్స్టలేషన్ టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తాము. అంతేకాదు మరి ఏ వెండర్ ఇవ్వని విధంగా 5 సంవత్సరాలు ప్రతి సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ మీద ఇన్సూరెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. నాకు ఏలూరులో మొదటి బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఓపెన్ చేశాం. అదేవిధంగా మే 1వ తేదీన చింతలపూడిలో ఉన్నటువంటి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా థర్డ్ బ్రాంచ్ జంగారెడ్డిగూడెంలో పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. మా కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి కన్జ్యూమర్, అది వ్యవసాయ రైతు అయినా, మరి కరెంటు వాడేటటువంటి గృహ విద్యుత్ అయినా, లేకపోతే వ్యాపారానికి సంబంధించినటువంటి విద్యుత్ అయినా సోలార్ ద్వారా వాడుకోవడం ద్వారా మరి ప్రభుత్వానికి, సొంత ఆర్థిక పరిస్థితికి, అదేవిధంగా పర్యావరణానికి ఎంత ఉపయోగపడుతుందో జనాల్లో మేము కూడా అవేర్నెస్ తీసుకొచ్చి సోలార్ ఇన్స్టలేషన్స్ చేస్తూ పర్యావరణాన్ని, అదేవిధంగా మంచి మన భావి తరాలకు మంచి వాతావరణ పరిస్థితులు అందించాలనేటటువంటి ఆశయంతో ఇక్కడ కూడా జంగారెడ్డిగూడెం ప్రజలకు చేరువలో ఉండాలని ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ స్కూల్ బస్సులను నడపాలని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ ఆర్జీఓ రంగనాయకులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 317 స్కూల్ బస్సులు ఉన్నాయన్నారు. వీటిలో 271 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందారని, మిగిలిన 28 బస్సులకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా 185 జీ పేరుతో 34 పాయింట్లను విడుదల చేసిందన్నారు. వీటిలో ముఖ్యంగా స్కూల్ బస్ నడిపే డ్రైవర్ 60 సంవత్సరాల వయసు లోబడిన వారే ఉండాలని, కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరమన్నారు. అదేవిధంగా VLTD పరికరం, డాష్ కెమెరా, స్పీడ్ కంట్రోలర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ వంటి వాటిని బస్సు లోపల అమర్చుకోవాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి స్కూల్ బస్సులు నడపవద్దన్నారు. విద్యార్థుల భద్రత లక్ష్యంగా బస్సులు నడపాలని సూచించారు. ఆయన వెంట AMVI రాజ్ గోపాల్ ఉన్నారు. మాకు 10 మండలాలు ఉన్నాయి. మా డివిజన్లో 10 మండలాల్లో 317 స్కూల్ బస్సులు ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు 271 బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇంకా 28 బస్సులకి తీసుకోలేదు. అవి కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ స్కూల్ బస్సులకి వచ్చేటప్పటికి 185G అని చెప్పేసి ఒక 34 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా తెలియబడుతుంది ఏంటంటే డ్రైవర్కి 60 సంవత్సరాలు దాటకూడదు, అదేవిధంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ VLTD వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అన్న ఒక పరికరం కూడా ప్రతి స్కూల్ బస్సులోనూ ఫిట్ చేసుకోవాలి. అది ఉన్నప్పుడే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని బస్సుల్లో వాటిని ఫిట్ చేయలేదు. ఇప్పుడు దాకా 30 ఆటకే ఫిట్ చేయడం జరిగింది. మిగతా వాటిలో కూడా ఫిట్ చేయాలని చెప్పేసి తెలియపడుతున్నాం. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఫస్ట్ ఎయిడ్ బాక్సు, స్పీడ్ గవర్నరు ఇవి కూడా ఫిట్ చేసుకోవాలి. స్పీడు 60 కిలోమీటర్లు దాటి వెహికల్ని డ్రైవ్ చేయకూడదు. మన స్కూల్లో మన పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళ సేఫ్టీ మన ముఖ్యం. వాళ్ళు ఇప్పుడు ప్రతి పిల్లల్ని కూడా బస్సులోనే పంపుతున్నారు. అందుకని చెప్పేసి పిల్లల భద్రత మనం ముఖ్యంగా చూసుకుని డ్రైవర్లు ఓవర్ స్పీడ్ నడపకూడదు. సెంటర్లో స్లోగా వెళ్ళటం, అలాగే మలుపుల దగ్గర జాగ్రత్తగా నడపడం చేయాలి. సెల్ ఫోన్ ఒకటి మాట్లాడుతూ వాహనాన్ని నడపొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఏదో కొద్దిగా మందేసుకుని నడిపేస్తే వెళ్ళిపోతాం కదా ఎక్కడే అన్న ఉద్దేశంతో కూడా వెహికల్ నడపొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వారు భవిష్యత్తు అంతా కూడా మన డ్రైవర్ల మీదే ఉంటుంది. అందుకని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకుని వాహనాన్ని నడపాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అలాగే డాష్ క్యామ్ కూడా ఫిట్ చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి పెట్టారు. అందుకని చెప్పేసి డాష్ బోర్డ్ కెమెరా దాన్ని అంటారు, అది కూడా ఫిట్ చేసుకోవాలి. అది ఉండటం వల్ల మనకి లోపల పిల్లలు ఏ విధంగా అంటే అల్లరి చేస్తున్నారా లేదా అన్నది డ్రైవర్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎలా జరిగిందో కూడా మనం దీనివల్ల తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి డాష్ క్యామ్ కూడా ఫిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను.
ఈ ఇక 2 రోజుల నుంచి వీటి మీద స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. ఈ చెకింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో 2 రోజులు 3 రోజులు చెకింగ్ చేసేసి వదిలేస్తారో తర్వాత చూద్దామన్న ఉద్దేశం కూడా వద్దు. ఈ చెకింగ్ కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ప్రతి యాజమాన్యం కూడా నేను చెప్పినవన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరటం జరిగింది. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం ఆభరణాల గోల్మాల్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 140 ఖాతాలకు సంబంధించి విచారణ జరపగా 4 కేజీల పైబడి బంగారు ఆభరణాలు మాయమైనట్లు తెలుస్తుంది. అయితే మిగిలిన ఖాతాలకు సంబంధించి పరిశీలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొన్ని ఖాతాల్లో తాకట్టు పెట్టిన బంగారంలో సగం మాత్రమే ఉండగా మరికొన్ని ఖాతాల్లో బంగారానికి బదులు శుద్ధ ముక్కలు, రబ్బర్లు, ఇనుప ముక్కలు, నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాకుండా మొత్తం బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టినందున దానికి పూర్తి బాధ్యత బ్యాంకుదేనని, తాకట్లో ఉన్న బంగారానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఒకవేళ బంగారం మాయమైనట్లు తేలితే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తరుగు మజీరుతో కలిపి పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వికి వినతి పత్రం అందజేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. మాది పంగిడిగూడెం గ్రామం అండి. నా పేరు కుప్పుల సత్యరెడ్డి. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాం. వ్యవసాయ పనుల నిమిత్తం తాకట్టు పెట్టి తీసుకోవడం జరిగింది. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ పోయిందని పేపర్లో చూసి మేమందరం వచ్చి మా ఖాతాలను చెక్ చేసుకోగా నా ఖాతాలో నేను 12 కాసులు పెట్టానండి. 12 కాసుల్లో 3 కాసులు ఉంచి ఉన్న 9 కాసులు కాజేయడం జరిగింది. బ్యాంకు వారిని అడిగితే మేము వెరిఫై చేసి అప్పుడు తర్వాత చెప్తా అంటున్నారు. మేము ఇది ఒక్కళ్ళ వల్ల జరిగింది కాదండి, బ్యాంకు సిబ్బంది మొత్తం కలిసి చేసిన పని. నా ఒక్కళ్ళదే కాదండి, కొంతమందికి రోల్డ్ గోల్డ్ పెట్టి మొత్తం బంగారం అంతా కాజేశారు. కొంతమందికి చాప్లేర్లు, సొద్దు మొక్కలు, చిప్పులను పెట్టి తీసేశారండి. కొంతమంది అయితే వడ్డానాలు 35 కాసులు, 25 కాసులు, 40 కాసులు పెట్టిన వడ్డానాలు కూడా దాదాపు 10-15 వడ్డానాలు కూడా కాజేశారండి. మొన్న 15వ తారీఖుకి బాధితులు అందరూ కూడా వచ్చి రాసి లెక్కేసుకుంటే దాదాపు 5 కేజీలు వచ్చిందండి. 5 కేజీలు బంగారం మాకు లెక్క వచ్చింది. మొన్న 15వ తారీఖున ఏలూరు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చామండి. నిన్న మంగళగిరి వెళ్ళి లోకేష్ గారికి అర్జీ ఇచ్చామండి. వారు అనుకూలంగా స్పందించారు. మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందండి. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం పేరంపేట గ్రామం అండి. మేము చిన్న వ్యవసాయస్తులు అండి. మా చిన్నకారు రైతులు అండి. మాకు వ్యవసాయ నిమిత్తం మేము గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుని 100 గ్రాములు బంగారం బ్యాంక్ లో పెట్టుకుని మేము డబ్బులు పట్టుకెళ్ళామండి. క్యాష్ తీసుకెళ్ళాము. అది మొన్న రెవెన్యూలు చేయడానికి మే 15వ తారీఖున రెవెన్యూలు చేసాము. రెవెన్యూలు చేసిన రోజునే ఏమండి రాజుగారు మాకు బంగారం చూపించరా అని అడిగానండి. చూపిస్తే చూపించే పని లేదమ్మా, రెవెన్యూలే కదా మీకు చూపించక్కర్లేదని మా బంగారాన్ని తీసేస్తానికి బ్యాంక్ వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ బాధితుల బంగారాలు మొత్తం దుబ్బేయడానికి ఎవరికి కూడా రిసిప్ట్ కాగితం మీద మేనేజర్ సంతకం లేకుండా మమ్మల్ని మోసం చేసేసి మా సంతకాలు ఫోర్జరీ సంతకాలు చేసేసి మాకు ఇచ్చిన కాగితం మీద మారెడ్డి గారి సంతకం ఉందండి. మా బంగారంలో ఉన్న బ్యాంకులో ఉన్న కాగితం మీద ఫోర్జరీ సంతకం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ సంతకాలు చేసేసి మా బంగారం 5 కాసుల బంగారాన్ని మొత్తం ఈ బ్యాంకు వాళ్ళందరూ కుమ్మగూడి మొత్తం మా బంగారాన్ని తీసేసుకున్నారండి, దుబ్బేశారండి. ఇది అందుకని ఈ బ్యాంక్ వాళ్ళు మాకు సమాధానం చెప్పాలని మీకు తెలియపరచడం. నా పేరు ఎంటరాడు సుబ్బారావు అండి. మాది చాగల మండలం చిక్కల గ్రామం. అయితే ఒక 3 సంవత్సరాల క్రితం వ్యాపారం ఇచ్చే జంగారెడ్డి నుంచి స్థిరపడ్డాం. అయితే వ్యాపార నిమిత్తం జంగారెడ్డి బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ పెట్టి అమౌంట్ తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే మేము పెట్టింది 5 కాసులకు గాను 25 కాసులకు గాను 6 కాసులు మిస్ చేశారండి. అది గోల్డ్ అప్రైజర్ చేశారా, బ్యాంక్ మేనేజర్ చేశారా, ఎవరు చేసినా తెలియదు. మాకు ఈ న్యూస్ 10 రోజుల క్రితం తెలియగానే వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే మాకు గోల్డ్ మిస్ అయింది. దీని గురించి మేము గత 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. వారు ఏమంటున్నారంటే అందరికీ న్యాయం చేస్తాం, వెరిఫికేషన్ అయిన తర్వాత కానీ ఇదంతా చేయమని చెప్పేసి అంటున్నారు. అయితే బ్యాంక్ వాళ్ళు మాట్లాడిన తీరు అయితే మాకు నమ్మకం లేక 15వ తారీఖు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. అటు నుంచి మంగళగిరి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తా అన్నారు. కాకపోతే ఇది ఇక్కడ లోకల్తో ఎంక్వైరీ కాకుండా సిబిసిఐడి ఎంక్వైరీ దాకా చేసి ఒక కొలుపు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మొత్తం పోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. కానీ మేము 86 మంది మట్టికి లిస్ట్ తీసుకున్నాం. 86 మందికి ఇప్పుడు వరకు దాదాపు 5 కేజీల బంగారం మిస్ అయింది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి పొందడం లేదు.
పేపర్లో కూడా నోటిఫికేషన్ ఎలాగిస్తున్నారంటే 4 కేజీలు 3 కేజీలు అంటున్నారు. దాదాపు అంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చి రాయించుకున్న వాళ్ళదే ఎంత ఉంది, ఇంకా రాయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే మేము 10 రోజులుగా ఇక్కడ ఉంటున్నాం. మన 15వ తారీఖు వరకు ఇక్కడ గోల్డ్ పోయిన బాధితులకు వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ టెంట్లు ఉంచారు, మంచినీళ్ళు ఉంచారు, కుర్చీలు ఉంచారు, అన్ని ఉంచారు. కానీ ఈ రోజు నుంచి అవి కూడా ఆపేశారు. అడుగుతుంటే వేస్తా అంటున్నారు. ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లి మాకు సత్వరం న్యాయం జరగాలని మేమందరూ కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అవసరమైన వారికి ఉచితంగా రక్తం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు క్యాట్ వంశీ తెలిపారు. రక్తదానం మహాదానం అనే నినాదంతో జంగారెడ్డిగూడెంలో క్యాట్ వంశీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించడం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు ఉచితంగా రక్తాన్ని అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో రక్తం అందక ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క శిశువు ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమం కులం, మతం, రాజకీయాలకు అతీతంగా కొనసాగుతోందని, సమాజంలో పేదవారికి ధైర్యం, భరోసా, నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని క్యాట్ వంశీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దోసూరి సుబ్బారావు, నల్లమిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం. 2 రాష్ట్రాలలో ఈ బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, ఒక తల్లి కడుపులోకి వెళ్ళి మనం వచ్చినాము. ఆ తల్లి బాధలు పడేటివి చాలామందికి ఏం జరుగుతాయని, ఎలా ఉంటాయని తెలియదు. ఎందుకంటే 9 నెలలు ఆ తల్లి కడుపులో ఎన్నో కోరికలు, ఎంత నొప్పి వచ్చినా కానీ, ఎంత బాధ వచ్చినా కానీ నా కొడుకు, నా బిడ్డ పుడతా నా సంతోషంతో వెయిట్ చేసుకుంటుంటే ఆ తల్లికి ఏమవుతుందంటే ఒక రక్తము ప్యాకెట్, అంటే టైంకి డెలివరీ టైంకి రక్తం ప్యాకెట్ దొరకవందున పిడుసు రావడం, లేకపోతే తల్లి చచ్చిపోతే బిడ్డ బతకడము, బిడ్డ బతకపోతే తల్లి చచ్చిపోవడము జరుగుతుంది. అంటే ఒక బిడ్డ భూమి మీద రావాలి, జీవితం చూడాలంటే తల్లి ఉండాలి. అలాంటి బాధ రావద్దని చెప్పి మాతోనే అయ్యేది మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే నేను ఇక్కడ నేను తెలంగాణ పుట్టినా కాబట్టి, నా అమ్మ నాన్న పుట్టినది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఇది కులం కాదు, మతం కాదు, రాజకీయం కాదు, ఇది ఒక బిజినెస్ కాదు. ఇది ఒక అండ, ఒక బలము, ఒక నమ్మకము. మేము ప్రతి జోన్లో 100 ప్యాకెట్లు రక్తము తీసుకుంటున్నాము. అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నాము పేదవాళ్ళకి. ఎందుకంటే రక్తం దొరకని తల్లికి డెలివరీ టైంలో ఇవ్వాలని మేము ఫిక్స్ అయిపోయాము. దీన్ని మొదలు పెడుతున్నాం సార్. మీరందరూ మీ సేవ కావాలి, ఈ సేవకి మీరు అందరు బ్లెస్సింగ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దేవాలయాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి వినాయక ఆలయంలో బుధవారం సందర్భంగా అన్న సమారాధనతో పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 8వ బుధవారం జరిగిన అన్న సమారాధనకు గేదెల వ్యాపారస్తులు అప్పలస్వామి దాతగా వ్యవహరించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 200 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కుమార్, గణేష్లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంపా పవన్, శాసనాల వెంకటేష్ల పర్యవేక్షణలో ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించగా చిత్తపురి దుర్గేష్, పాకనాటి ఝాన్సీ, పంపన సైదు, తోట సతీష్, కన్నె శివరామకృష్ణ, వామిశెట్టి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి పబ్లిక్ స్కూల్లో క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, కార్యదర్శి సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మణికంఠ మెడికల్ స్టోర్ సౌజన్యంతో విద్యార్థులకు హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ కొండేపట్టి రామకృష్ణ, క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. చేతులు, కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గతంలో కరోనా మహమ్మారి మనకు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అనేక జాగ్రత్తలు నేర్పించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవించవచ్చని విద్యార్థులకు వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటు పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున బుట్టాయిగూడెం గ్రామంలోని విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నందు
స్కూల్ పిల్లలకు హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్ ప్రోగ్రాం గురించి రోటరీ క్లబ్ తరఫున రావడం జరిగింది. ఆరోగ్యం బాగుంటే మనం హాస్పిటల్ పాలవక్కలేదు, హాస్పిటల్ పాలవకుండా డబ్బు ఖర్చు అవ్వదు, తద్వారా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆ కార్యక్రమం సందర్భంగా స్థానిక విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నందు మన గౌరవశ్రీ కొండేపాటి రామకృష్ణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుట్టాయిగూడెం మణికంఠ మెడికల్ షాప్ వారి సౌజన్యంతో పిల్లలందరికీ కూడా ఈ శానిటైజర్ వస్తువులు ఏవైతే ఉన్నాయి, మన హ్యాండ్ వాష్ వస్తువులు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ వారు మన ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము రూరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే కంటి వైద్య శిబిరాల దగ్గర నుంచి, ఆరోగ్య శిబిరాలు, మెగా మెడికల్ క్యాంప్స్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తున్న సందర్భంలో విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. అలాగే ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో సివిక్ సెన్స్ కలిగి మన కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నప్పుడు మనందరం మన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి, ఎస్ఓపీస్ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ మనం మెయింటైన్ చేసాం. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చేతులతో ముట్టుకోకుండా ప్రతిసారి శానిటైజ్ చేసుకోవడం ఎలా అయితే చేసామో ఇది ప్రతినిత్యం చేయాలి. అలవాటు ద్వారా అభివృద్ధిని సాధించడం, అలవాటు ద్వారా సురక్షితంగా బతకడం, అలవాటు ద్వారా మన యొక్క భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా మార్చుకోవడం, ఇవి ప్రాథమికమైన లక్ష్యాలు. ఈ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మనం ఫాలో చేస్తూ వెళ్ళాలి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్ కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590, 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకుంటేనే దాన్ని పూర్తి ప్రయోజనం పొందవచ్చని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిస్వెల్వి స్పష్టం చేశారు. యోగా డే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో 400 మంది విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులతో కలిసి యోగాసనాలను ఆచరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశ సంస్కృతిలో యోగాకు ప్రముఖ స్థానం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపారు. యోగా ద్వారా శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ సిఇఓ జగదాంబ తదితరులు పాల్గొన్నారు. యోగా అన్నది ఎప్పుడో ఎన్నో సంవత్సరంగా ఎన్నో సెంచరీస్గా మన ఇండియాలో ఉన్నాయి. మన ఓన్ కల్చర్ ఐడెంటిటీ ఉన్నది. సో ఎక్కడికెక్కడికో బయట దేశం బయట రాష్ట్రానికి వెళ్తున్నాము, కానీ మనం యోగాని ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకుంటే మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి కోసం మనం ఆల్మోస్ట్ ఒక 15 డేస్గా యోగా డే వరకు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో బాగా ఏలూరు జిల్లాలో స్టూడెంట్ యోగా థీమ్ని అలౌట్ చేసి ఉన్నారు. సో ఈరోజు మనకు 500 చెప్తే కూడా అరౌండ్ 200 చిల్డ్రన్ ఈరోజు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. సో ఇది ఊరికే ఒక రోజు మనం పార్టిసిపేట్ చేస్తాము కాకుండా రోజువారీగా ఒక ½ an hour to 1 hour మనం స్పెండ్ చేసి మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ యోగా పోస్చర్స్ కానీ చేసినప్పటికీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తున్నదని చాలామంది చెప్పి ఉన్నారు. బోత్ మెడికలీ ప్రూవన్ ఆల్సో. కాబట్టి అందరూ ఇది ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాపురం గ్రామ సమీపంలోని ఏలూరు విజయవాడ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో అనుమానాస్పదంగా వెళుతున్న ఒక మారుతి బెలెనో వారిను దానికి ఎస్కార్ట్ గా వెళుతున్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను ఆపి తనిఖీ చేశామన్నారు. కారు డిక్కీలో 18 ప్యాకెట్లలో మొత్తం 32 కిలోల గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి కారులోని 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పై ఉన్న మరో 2ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి చింతపల్లి రాజమహేంద్ర మార్గం ద్వారా శ్రీకాళహస్తికి తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. దీనితో బోనంగి నానాజీ, మర్లపూడి దుర్గాప్రసాద్, మురుకుట్టి ఈశ్వర్ సాయి సతీష్, బోనంగి సత్యనారాయణను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32 కిలోల గంజాయి, ఒక మారుతి బెలెనో కారు, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ వాహన తనిఖీ నిమిత్తం మేరకు మనం తనిఖీ చేస్తున్నప్పుడు ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కార్ డిక్కీలో మొత్తం 18 ప్యాకెట్లలో 32 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చింతపల్లి ప్రాంతానికి చెందిన బోనంగి నానాజీ, వయసు 30 సంవత్సరాలు, ఇతను కూడా చింతపల్లి. మర్లపూడి దుర్గాప్రసాద్, వయసు 28 సంవత్సరాలు, ఇతంది పాయకరావుపేట నామవరం గ్రామం. మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్, ఇతంది కూడా మాకవారిపాలెం మండలం, భీమనబోయిన పాలెం. బోనంగి సత్యనారాయణ, ఇతను కూడా 30 సంవత్సరాలు, చింతపల్లి ధోని పొలాల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒడిశా బార్డర్ ఉంటుంది, చింతపల్లి అంటే ఏఎస్ఆర్ జిల్లాలో. అక్కడ లభ్యమవుతున్న గంజాయిని తీసుకొని ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన ఏలూరు జిల్లా క్రాస్ చేస్తున్న క్రమంలో మన వెహికల్ చెకింగ్ టీం వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి మనము ఈ 32 కిలోల గంజాయిని, ఈ ఒక మారుతి బెలెనో కారు, మోటార్ సైకిల్, పైలట్గా వెళ్తున్న మోటార్ సైకిల్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, డిస్టెన్స్ దాటిన దాన్ని బట్టి. ఒడిశా అట్లాంటి ప్రదేశాల్లో ఇది ఇప్పుడు లభ్యం బాగా తగ్గింది కాబట్టి అది ఎంతైనా ఉండొచ్చు, 30,000 నుంచి 40,000 అట్లా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మనం 32 కిలోలు గంజాయి అంటే అది సుమారు ఉండొచ్చు. దాని విలువ ఎంత ఉంటుంది? 13 లక్షల చిల్లర వరకు దాని విలువ ఉండొచ్చు. అది వాళ్ళు ఎంత దూరం తీసుకుపోతారు అనేది కూడా విచారణ చేస్తున్నాము. ఎక్కడికి అమ్ముతున్నారు ఏంటి అనేది ఫర్దర్ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ వాళ్ళని విచారించి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. దేశంలోని అతిపెద్ద బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులో ఒకటైన పోలవరం ప్రాజెక్టు విస్మృతి నిర్మాణ సంక్లిష్టత తమను ఆకట్టుకున్నాయని ట్రైనీ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించి ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు, జల విద్యుత్ కేంద్రం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి ప్రాజెక్టు విశేషాలను తెలుసుకున్నారు. ట్రైనీ ఐఏఎస్ అధికారులు సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరిఓం పాండ్యా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజ ఏఆర్, ప్రియా సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పోలవరం జల విద్యుత్ కేంద్రంతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ట్రైనీ అధికారులకు పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ, డిఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మీలు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు పూర్తయిన అనంతరం కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటుగా సాగునీటి సరఫరా, జల విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనులు, ప్రధాన నిర్మాణ భాగాలు, ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేసేందుకు చేపడుతున్న చర్యల గురించి కూడా తెలియజేశారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు అమల్లో ఉన్న సాంకేతిక, పరిపాలన, పర్యావరణ అంశాలపై ఇంజనీర్లు, అధికారులతో చర్చించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చక స్వాములు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో గురవాయిగూడెం గ్రామానికి చెందిన బాకీ రామాంజనేయులు రెడ్డి దంపతుల కుమారుడు బాకీ ప్రశాంత్ రెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం జరిగిన ఈ కార్యక్రమం గురవాయిగూడెం గ్రామంలో భక్తి పారవస్యాన్ని నింపింది. శంకర
జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పలువురు వక్తలు సూచించారు. ఈ సందర్భంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీలు, స్కూల్ బ్యాగ్లు, షూస్, టై వంటి అనేక వస్తువులను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పాఠశాలల సత్తాను చాటారన్నారు. ఇటీవల ఈ పాఠశాలలో చదివిన 2 విద్యార్థులకు IIT సీట్లు రావటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పాతూరు అంబేద్కర్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, రాష్ట్ర తెలుగు మహిళా డైరెక్టర్ గుళ్లపూడి శ్రీదేవి, టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎన్ జగత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో గ్రేస్ సోలార్ టెక్ బ్రాంచ్ ప్రారంభం. సోలార్ ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని విద్యుత్ శాఖ ఎస్ఈ అంబేద్కర్ పిలుపు. స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా బస్సులు నడపాలని ఇన్ఛార్జ్ ఆర్జీఓ రంగనాయకులు సూచన. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారం గోల్మాల్ కేసులో కొనసాగుతున్న విచారణ. బాధితుల్లో పెరుగుతున్న ఆందోళన. జంగారెడ్డిగూడెంలో క్యాట్ వంశీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పేదలకు ఉచితంగా రక్తం అందించడమే లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.